లాస్ట్ ఇయర్ మొత్తం అసలు నువ్వు ఏం చేసావు? ఒక గోల్ సెట్ చేసుకున్నావా? లేదంటే ఏదైనా ప్లాన్ చేసుకున్నావా? సంథింగ్ నీ ఫ్యూచర్కి యూజ్ అయ్యేలాగా ఏమన్నా చేసుకున్నావా? ఏం చేసావు నువ్వు లాస్ట్ ఇయర్? నథింగ్. లైఫ్లో స్టక్ అయిపోయి ఉండొద్దు ఎప్పుడు కూడా. సో బయట ప్రపంచం పరిగిస్తున్నప్పుడు కనీసం మనం నడవాలి కదా. కాబట్టి సో ఈ 2024 అయినా ఒక గోల్ పెట్టుకొని ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఆ గోల్ మొత్తం కంప్లీట్ కాకపోయినా దాంట్లో హాఫ్ అయినా మనం రీచ్ అవ్వాలి అనే థాట్తో అయితే ఉండండి. ఐడెంటిఫై ద థింగ్స్ యూ కేర్ అబౌట్. మీరు ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్. ఎస్, ట్రూ. వాళ్ళ ప్రయారిటీస్ వేరు, వాళ్ళ దారులు వేరు, వాళ్ళు కేర్ చేసే థింగ్స్ అనేటివి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అంత డిఫరెంట్ వాటిలో మీరు ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తారు? వాట్ మ్యాటర్స్ యూ మోస్ట్? ఏది ఎక్కువ మ్యాటర్స్ మీకు అనే దాని గురించి ఫస్ట్ మీరు ఆలోచించాలి. సో కొంతమందికి ఫ్యామిలీస్, కొంతమందికి రిలేషన్షిప్, కొంతమందికి లవ్, ఇంకొంతమందికి ఫినాన్షియల్, ఇంకొంతమందికి కెరీర్ అండ్ ఫేమ్, ఇట్లా చాలా ప్రయారిటీస్ అనేటివి ఉంటాయి. అందులో ముఖ్యంగా మీకు ఫస్ట్ కేర్, ఫస్ట్ నేను దీన్ని ఫస్ట్ చూసుకుంటా, తర్వాతే నాకు ఏదైనా కూడా అని అనుకునే థింగ్ ఏంటి అనేది మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ టాలెంట్. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. సో ఫైండ్ ఇట్. మీ స్కిల్ ఏంటి? మీ టాలెంట్ ఏంటి? డాన్సింగా, సింగింగా, లేకపోతే ఆర్టిస్ట్, యాక్ట్ చేయగలుగుతారా? ఇంకేదైనా సంథింగ్, మెహందీ పెట్టడము, మంచిగా మాట్లాడడము, మోటివేషనల్ స్పీకర్స్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో అందులో మీ టాలెంట్ ఏంటి అనే దాని గురించి ఆలోచించండి. అండ్ థర్డ్ వన్, లుక్ టు ద పీపుల్ యూ అడ్మైర్. మనము మన లైఫ్లో ఒకరిని ఎక్కువగా అంటే ఒక ఇన్స్పిరేషన్ లా తీసుకుంటాం అనమాట. వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, వాళ్ళలాగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళలాగా మంచిగా కెరీర్లో సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలి, ఇవన్నీ అనుకుంటుంటాం. ఎట్లా అంటే మన లైఫ్, మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే దానికి ఒక క్లూ ఇస్తారు వాళ్ళు. సో ఇట్లా చేసుకో, ఇట్లా ఉండొచ్చు అని చెప్పి. అలాగా లుక్ ఎట్ ద పీపుల్. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవి వాళ్ళు చేసే ఆ థింగ్స్ని నీ లైఫ్కి నువ్వెలా అమర్చుకుంటావు. ఓకే, అంటే వాళ్ళు చేసింది యాజ్ టీజ్గా చేసేమని కాదు. సో వాళ్ళు ఒక పని చేస్తున్నారు అని అంటే దాన్ని నువ్వు తీసుకొని నీ లైఫ్కి, నీ డైరెక్షన్కి తగ్గట్టు దాన్ని ఎలా నువ్వు మార్చుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. సో అనుకుంటారు వాళ్ళని చూసి వాళ్ళు ఏ పని చేస్తున్నా అదే కాపీ చేయడం అని చెప్పి. నో, వాళ్ళు నువ్వు కాదు, డిఫరెంట్. మీ ఇద్దరు డిఫరెంట్. సో పక్క వాళ్ళని చూసి మనం ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలని అనుకోవద్దు. వాళ్ళు చేసే పని మీరు మీ లైఫ్కి దాన్ని ఎలా యూజ్ చేసుకోగలరు అనే దాని గురించి మీరు ఆలోచించాలి. అలాగా ఈ 3 థింగ్స్ అనేటివి మీరు మైండ్లో పెట్టుకోవాలి. గోల్ అనేది సెట్ చేసుకొని ఈ ఇయర్లో అయినా అది 100% పూర్తి చేయకపోయినా ఒక 20% అయినా దాని దగ్గరికి వెళ్ళేలాగా ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లాట్ ఆఫ్ కంటెంట్ ఈస్ కమింగ్ సూన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్